హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చింత చిగురుతో పచ్చడి చేసి చూపించబోతున్నానండి. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఒక 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఎలా రెడీ చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక కప్పు నిండుగా చింత చిగురు తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న కప్పుతో శనగపలుకులు తీసుకొని ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే శనగపలుకులు వేసుకొని చేసుకోవచ్చు. నువ్వులు కూడా వేసుకుంటే పచ్చడి ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 10 ఎండుమిరపకాయలు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చింతాకు వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఇంతకు ముందే మనం ఫ్రై చేసుకునే ఎండుమిరపకాయలు అవన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు చింతాకు మొత్తం మిక్సీలో వేసుకొని పచ్చడిలోకి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, పోపులు, కొంచెం మినపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేసుకోవాలి. వేసుకొని మరొకసారి పోపు అంతా కలుపుకోవాలి. పోపు మొత్తం వేగిపోయింది కదా, ఇప్పుడు పచ్చడిలో వేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది చింతాకు పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.